ఏంటి జోగి గారు, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా సరే నిరంతరం కూడా ప్రజల కోసం పడే తపన, అలాగే పార్టీ కోసం కూడా రెండింటిని రెండు కళ్ళలో చూసుకోవాలి కాబట్టి ఎవరన్నా సరే ఆయన అంతలా శ్రమ పడుతుంటే, మరోపక్క మీకేమో వరుసగా కేసులు, కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మిమ్మల్ని చుట్టుముడుతున్నాయండి. ఏం జరుగుతుంది ఏపీలో? 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు సరే జోగి రమేష్ గారి కుటుంబంలో జరిగినటువంటి ఒక వివాదాన్ని, అది పోలీస్ కేసుల దాకా వెళ్ళటం, కుటుంబానికి సంబంధించిన అంశంగా ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండటంతో వాటి మీద మరింత మీడియా ఇంట్రెస్ట్ కానీ లేకపోతే దాని మీద అంతా కేసులు పెట్టి, ఏది ఏ కుటుంబంలోనూ ఇవన్నీ కూడా చిన్న కుటుంబాలు అయిపోయినాయి. చిన్న కుటుంబాల్లో భార్యాభర్తల మీద వచ్చేటటువంటి ఇబ్బందులు, వాళ్ళకు వచ్చేటటువంటి ఏదైనా ఉంటే భర్త మీద కేసులు పెట్టినవి చూసాం, అత్తమామల మీద వరకు పోయినవి చూసాం. కానీ అత్తమామల మీద, అన్నదమ్ముల మీద, వాళ్ళ మరదళ్ళ మీద, వాళ్ళ చుట్టాల మీద, ఇంకా పెళ్లికి వచ్చిన వాళ్ళందరి మీద పెట్టినాం. ఇలాంటి సాంప్రదాయం మీద ఇన్ని కేసులు పెట్టి దాని మీద ఇప్పుడు కుటుంబంలో జరిగితే ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే కౌన్సిలింగ్ పిలుస్తారు, ఆ కౌన్సిలింగ్లో ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఎవరి దారిని ఉండమనేటటువంటి చట్టాలన్నీ కూడా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఏదో వారు ఆమెని మరి ఇబ్బంది పెట్టారని మర్డర్ కేసు పెడుతున్నారని, లేకపోతే రకరకాలుగా ఇలా దానికి ఆద్యం పోసినట్టుగా మిగతా మీడియా కానీ మిగతా రాజకీయ అవకాశాలు కానీ వారికి అన్ని కలిసి వచ్చి వెంటనే జోగి రమేష్ గారి కుటుంబం మీద, వారందరి మీద 11 కుట్రకోణం దాగుందంటారా? ఎవరైనా బలవంతంగా పెట్టించారు మొత్తం ఫ్యామిలీ మీద? సార్ ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఒక్కడి మీద పెట్టి ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగానే అని స్టెప్ బై స్టెప్ అది ఎస్టాబ్లిష్ అయితే వస్తే అది ఒక రకం అనుకోవచ్చు. కానీ ఇలా అన్నల తమ్ముల పిల్లల మీద, ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారనుకోండి, కిరణ్ గారు వాళ్ళ తమ్ముడు అందరూ కూడా వేరు ఉంటారనుకోండి, కిరణ్ గారు వాళ్ళ తమ్ముడి మీద ఇష్యూ ఏదన్నా వచ్చిందనుకోండి, తర్వాత కిరణ్ గారికి, తర్వాత వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి. అది కాకుండా మొత్తాన్ని ఒకసారే ఆ కుటుంబ వాళ్ళ అన్నల తమ్ముళ్ళు వాళ్ళని పిల్లలందరినీ పెడితే ఖచ్చితంగా అది కావాలని అనుమానంగానే ఉన్నట్టుంది. ఎవరై ఉంటారు మీ అనుమానం? సార్ ఆద్యం పోసేది రకరకాలుగా పోస్తారు సార్. ఆద్యం పోసే వాళ్ళకి ఎవరెవరు రకరకాలుగా ఆద్యం పోసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు గృహహింస కేసు పెట్టారనుకోండి, దాని మీద చూసుకో, గృహహింస పెట్టి మర్డర్ కేసులు పెట్టి ఇన్ని చేశారనంటే ఇది ఒక మహిళ ఇండివిజువల్ గా ఇన్ని రకాల చట్టాలు, ఇన్ని రకాల వ్యవహారాలు పెట్టేటటువంటి పరిస్థితి. వెంటనే ఆమోదించి ఒక మాజీ మంత్రి మీద కేసులు పెట్టి అంత దీనిగా చేసేంత వెంటనే జరిగేటటువంటి పరిస్థితి కాదు. అందులో కూడా సంవత్సర కాలం కూడా కాలేదని చెప్తా ఉన్నారు. మ్యారేజ్ అయిపోయి ఇంతలోకే అన్ని రకాల ఇబ్బందులు పెట్టి వారిని చేశారని చెప్తాను. సరే ఏదన్నా ఆల్రెడీ కేసు అయింది, చట్టం తన పని తాను చేసుకుంటా ఉంటది. ఎవరికి ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకొని బెయిల్స్ తెచ్చుకునే వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిలా చిత్తశుద్ధి చాలా తక్కువ మందిలో ఉంటున్నదట. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఆరోగ్యం బాగుపోయినా ఏదో తపన ఉన్నదని, అలా ఎందుకు అందరూ ఉండలేకపోతున్నారు అన్నది. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి